నమస్తే అండి. నా పేరు సుధా అండి. నాకు ఇక్కడ కమల ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ట్రైనింగ్ సెంటరు, నేను డ్వాక్రా గ్రూప్లో ఒక మెంబర్గా ఉన్నప్పుడు డ్వాక్రా మేడం తులసి గారని ఆవిడ ఇక్కడ చర్చిలో మంచిగా నేర్పుతారా, ట్రైనింగ్ ఇస్తారు, అక్కడికి వెళ్ళి నేర్చుకో, ఇంట్లో ఇంత ఆర్థిక పరంగా నువ్వు కొన్నావు కదా, అక్కడికి వెళ్తే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు, అక్కడికి వెళ్ళి నేర్చుకోమని చెప్పారండి. అప్పుడు నేను ఇక్కడికి వచ్చి చర్చి కదా ఎలా ఉంటుందో ఏంటో అని భయపడ్డాను ఫస్ట్లో. ఎందుకంటే నేను హిందువుని, ఇక్కడ చర్చి కదా అని భయం వేసింది. కానీ ఇక్కడ ఏ మతానికి సంబంధం లేకుండా టీచర్స్ కూడా అందరికీ ఒకేలాగా ట్రైనింగ్ ఇచ్చారండి. అక్కడ నేను చాలా సంతోషపడ్డానండి. ఎందుకంటే ఆడవాళ్ళకి సేఫ్ సైడ్గా కూడా బాగుందండి. 5 టీచర్స్ ఉంటారు. కృష్ణవేణి మేడం మెయిన్ టీచరు. ఆవిడ కూడా మమ్మల్ని, మేము పెద్దవాళ్ళమైనా కూడా ఒక స్టూడెంట్ లాగా మీరు నేర్చుకోవాలి, మీరు ఇంకెప్పుడు నేర్చుకుంటారు, పట్టుదలతో నేర్చుకోండి అని చెప్పి మమ్మల్ని గద్దించేవాళ్ళు. ఎవరండి ఈ రోజుల్లో అలా నేర్పించేది, ఫ్రీగా నేర్పించి కూడా. మేడం మాకు ఇది తెలియట్లేదు, మాకు చెప్పండి అంటే దగ్గరుండి నేర్పించారండి. వాళ్ళకి మేము చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. ఎందుకంటే రూపాయి ఆశించకుండా ఆ రకంగా చెప్పేవాళ్ళు ఎవరు లేరండి ఈ రోజుల్లో. అలాగే పెట్టికోట్ నుంచి బ్లౌజులు, లంగాలు, ఆడవాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అండి దగ్గరుండి నేర్పించారండి. మీరందరూ వచ్చి కూడా మంచిగా నేర్చుకోండి. మనకి ఇంట్లో ఉండి మనం ఆడవాళ్ళం రూపాయి సంపాదించుకోవచ్చండి. అలాగే పాస్టమ్ గారు కూడా మధ్యలో వచ్చి అమ్మ మంచిగా నేర్చుకోండి అని చెప్పి మాకు చాలా సహాయం చేశారండి. పాస్టయ్య గారికి, పాస్టమ్ గారికి చాలా చాలా ధన్యవాదాలండి. మాలాగా ఇంకా చాలామందికి అయ్యగారు, అమ్మగారు నేర్పుతారంట. ప్రతి ఒక్కళ్ళు వచ్చి కూడా నేర్చుకోండి. కులాలకి మతాలకి సంబంధం లేదండి ఇక్కడ. ఎందుకంటే నేను ఒక హిందూ అయి నుండి చర్చికి వచ్చి ఈ రకంగా నేర్చుకున్నానంటే ధైర్యంగా చెప్తున్నానండి. అందరినీ ఒకే దాని మీద చూశారండి వీళ్ళు. అందరూ కూడా వచ్చి నేర్చుకోండి. అయ్యగారికి, అమ్మగారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. నా పేరు సయ్యద్ అస్మా ఫర్హత్. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు ఏం రాదు అనిపించింది, కానీ మేడమ్స్ అందరూ విసుగోకుండా చాలా బాగా చెప్పారు. లంగాలు, కుచ్చు లంగాలు అన్నీ నేర్చుకున్నాను ఇక్కడ. బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది నాకు. డ్రెస్ కూడా కుట్టాను, ప్యాంట్ కూడా కుట్టానండి. చాలా బాగా నేర్చుకున్నాను ఇక్కడ. ముస్లిమ్స్ అని, హిందూ అని ఇలాంటి ఏం లేదు ఇక్కడ తేడాలు. అందరికీ చాలా బాగా నేర్పిస్తున్నారు ఇక్కడ. ఇంత ఫ్రీగా, ఇంత ఇదిగా ఎవ్వరు చెయ్యరండి. డబ్బులు ఇచ్చినా కూడా ఇంత బాగా ఎవ్వరు నేర్పించారండి. మేడమ్స్ అందరికీ థ్యాంక్స్. పెద్ద సార్కి, పెద్ద మ్యామ్కి కూడా థ్యాంక్స్. ఇక్కడ మేము నేర్చుకొని మా కాళ్ళ మీద మేము నిలబడాలని చెప్తున్నారండి. అందరు వచ్చి నేర్చుకోండి. ఈ ముస్లిమ్స్, హిందూస్ అని ఎవ్వరికి ఏం తేడా లేకుండా చాలా బాగా నేర్పిస్తున్నారు. అందరు మేడమ్స్కి, సార్కి అందరికీ థ్యాంక్స్ అండి ఇక్కడ నేర్పించినందుకు. నా పేరు సత్యవతి. నేను మెస్సయ్య ఫెలోషిప్ చర్చికి 3-4 మంత్స్ నుంచి వస్తున్నాను. నేను వచ్చినప్పుడు గమనించింది ఏంటంటే, ఈ చర్చిలో కమల ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ శిక్షణ ద్వారా కుట్టు మిషన్ నేర్పిస్తున్నారని విన్నాను అనౌన్స్మెంట్ ద్వారా. అది విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు నేను 2 సార్లు నేర్చుకుందామని వెళ్ళి నేర్చుకోకుండా మానేశాను. సరే ఇక్కడికి వచ్చాక నా ఆశ ఎలా తీరుతుందని నేను చాలా సంతోషం ఫీల్ అయ్యి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. వచ్చిన కాడి నుంచి కూడా ఇక్కడ నేర్పించే విధానం, టీచర్లు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది. అది కూడా వాళ్ళు ఏమీ ఆశించకుండా పాస్టర్ గారు కూడా వాళ్ళు ఎంతో ప్రయాసపడి ఎంతోమంది సహాయం చేయాలని, ఆర్థికంగా వారిని నిలబెట్టాలని, చాలామంది లేని వారికి, పేదరికంలో ఉన్న వారికి నేర్పిస్తున్న విధానాన్ని బట్టి చూసి నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఇది నేర్చుకోవడానికి, అలాగే నేను కూడా ఎవరికన్నా నాకు తెలిసిన వాళ్ళకి, మాలో ఉన్న పేదవాళ్ళకి కూడా నేను కూడా ఏదో నాకు తెలిసిన విద్య చెప్పడానికి సహాయపడుతుంది కానీ నేను ఆశించాను. అందుకని నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఇక్కడికి వచ్చిన 3 నెలల నుంచి ఎన్నో నేర్చుకున్నానండి. ఈ కుర్తీ నేర్చుకున్నాం. ఇంకా మేము బ్లౌజులని మా ఇంట్లో మేము బయట కుట్టకపోయినా మాకు మేము స్వతంత్రంగా కుట్టుకోవడానికి వారు నేర్పించారు. మేము ఇక్కడ టీచర్లు కూడా మాకు ఎంత హెల్ప్ఫుల్గా, కృష్ణవేణి మేడం గారు, సామ్రాజ్యం మేడం గారు, సంపూర్ణ మేడం గారు, విజయ మేడం గారు, అలాగే సుజాత మేడం గారు, నరసమ్మ మేడం గారు, వీళ్ళందరూ కోఆపరేషన్ మాకు ఎంతో ఉంది. దీనివల్ల మేము ఎంతో బాగా నేర్చుకున్నాము. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వారు చూపించిన ఈ కమల ఆర్ట్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మేమైతే 17వ బ్యాచ్లో ఉన్నామండి. ఇంకా చాలామంది కూడా నేర్చుకోవడానికి వాళ్ళు ఇంకా ఎన్ని సంవత్సరాలని నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు.
కనుక ఇంకా ఎవరైనా నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే మీరు కూడా వచ్చి జాయిన్ అయ్యి నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను.